రై ఇక్కడనా? ఇక్కడే సార్. రే పదరా పదరా. ఝాన్సీ రేయ్ పోలీసులు వచ్చారా? రేయ్ ఆగరా, వాళ్ళని పట్టుకోండి. ఆగండి ఆగండి. కానిస్టేబుల్స్ సార్ మొత్తం సరౌండింగ్స్ వెతకండి. ఓకే సార్. చెప్పరా ఝాన్సీ ఎక్కడా? ఇక్కడే లోపల ఉంది సార్. పోతరా చూపించు. రే ఝాన్సీ ఎక్కడ్రా? ఝాన్సీ రారా. ఝాన్సీ 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 ఎక్కడ్రా? ఇక్కడే ఉండాలి సార్. నిజం చెప్పరా. చెప్పు ఝాన్సీని ఎక్కడ దాచో చెప్పరా చెప్పరా చెప్పు. నిజం సార్. సార్ ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడే దాచాము. రేయ్ ఇక్కడే దాచిపెడితే ఎక్కడ్రా మరి? ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఝాన్సీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసావు కదా, చెప్పరా చెప్పు చెప్పు. సార్ 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 నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. సార్ నిజంగా తన్ని ఇక్కడే దాచాము. కావాలంటే ఒక్కసారి తనని కట్టేసిన తాళ్ళని చూడండి సార్. కానీ తను ఎలా మిస్ అయిందో నాకు కూడా తెలియదు సార్. వీళ్ళనిక్కడ తనకి కాపలాగా ఉంచి నేను వెళ్ళిపోయాను. తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు సార్. నిజం సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. రే నిజం చెప్పండి రా. ఏమైందిరా? మేడం ఎక్కడా? సార్ నిజంగా మేడం ఇక్కడే ఉండాలి. ఏం జరిగిందో ఎలా మిస్ అయిందో తెలియదు సార్. రేయ్ అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? కానిస్టేబుల్స్ వీళ్ళు నిజం చెప్పేంత వరకు ఆపకండి, కొట్టండి. రేయ్ చెప్పరా. చెప్పు కొట్టండి. చంపేస్తాను. సార్ బయటంతా వెతికాం, మేడం ఎక్కడా లేరు, ఎక్కడా కనిపించలేదు. సార్ నిజం సార్. తప్పైపోయింది. నన్ను క్షమించండి. మేడంని నిజంగా ఇక్కడే దాచాము. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. ఝాన్సీ 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 ఝాన్సీ. రాణి నీకు నా మీద కోపం ఉందని తెలుసు. నా కోసం కాకపోయినా కడుపులో ఉన్న మన బిడ్డ కోసమైనా తిను. నా మీద కోపాన్ని ఆకలి మీద చూపించి నువ్వు ఇబ్బంది పడి మన బిడ్డని ఇబ్బంది పెట్టకో. ప్లీజ్ రాణి తిని టాబ్లెట్స్ వేసుకో. నాకొద్దని చెప్తున్నాను కదండి. నా ఆకలి చచ్చిపోయింది, నా మనసు చచ్చిపోయింది. వద్దు తీసేయండి. రాణి ఏమైందమ్మా? నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, తిని టాబ్లెట్ వేసుకోమ్మా. రాణి ఒకసారి నేను చెప్పేది విను. మాట్లాడొద్దు. అసలు ఇన్ని రోజులు మీరు ఎలాంటి వారో తెలియకుండా మీతో కలిసి ఉన్నానంటేనే నా మీద నాకే అసహ్యం కంపర వేస్తుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని భర్తగా పొందడం
చాలా అదృష్టంగా భావించాను, ఆనందంగా భావించాను. కానీ ఈరోజు మీ నిజ స్వరూపం తెలిసాక అదంతా నా భ్రమని అర్థమైంది. మీరు ఎంతో మంచివారని, పుట్టబోయే మన బిడ్డకు కూడా మీ బుద్ధులే రావాలని నేను రోజు ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీ గురించి తెలిసాక పుట్టబోయే మీ బిడ్డకు కూడా మీ బుద్ధులే వస్తే, వాడు కూడా మీలాగే తయారైతే, అమ్మో, అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే నాకు మీరు వద్దు, మీ బిడ్డ కూడా వద్దు. రాణి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. రాణి ప్లీజ్, నేను ఆల్రెడీ నీకు జరిగిందేంటో చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మకపోతే నేనేం చేయను? నేను ఆ కారులో ఉన్న టామ్ని అసలు చూడలేదు. ఆ ముందు కూర్చున్నవాడు వచ్చి నన్ను అడ్రస్ అడిగాడు, చెప్పానంతే. రాణి ప్లీజ్ నన్ను నమ్ము. మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నేను ఝాన్సీ మేడంకి ఏ అపాయం తలపెట్టాలని చూడలేదు. అయ్యో రాణి, ఇంతకు మించి నీకు ఎలా చెప్పాలో, నేను ఎలా నమ్మించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రాణి, నువ్వు అనుకున్నట్టు నిజంగా నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను నమ్ము రాణి, నేనేం చేయలేదు. రాణి, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఈ మధ్యనే జైలు నుంచి పెరోల్ మీద విడుదలైన టామ్ అనే క్రిమినల్ సెటిల్మెంట్లు, కిడ్నాప్లు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అతను బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరిని కలిశాడు, ఏం సెటిల్మెంట్లు చేశాడు అన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే అతను ఎంతమందిని బెదిరించాడు, ఎవరిని కిడ్నాప్ చేశాడు, అతని ద్వారా ఎంతమంది నష్టపోయారో అన్న విషయం గురించి పోలీసులు కూపిలాగుతున్నారు. మై గాడ్, వీడు అరెస్ట్ అవ్వడమే కాకుండా వీడితో పాటు నన్ను కూడా పెద్ద ప్రమాదంలోకి పడేశాడు. వీడు బయటకు వచ్చిన తర్వాత నేను వీడిని కలవడం, నేను వీడితో ఫోన్ మాట్లాడడం, ఇవన్నీ పోలీసులకు తెలిస్తే నో. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఎలా? ముందు అర్జెంటుగా ఫోన్లో వీడితో మాట్లాడిన కాల్ లిస్ట్ అంతా డిలీట్ చేసేసి మొబైల్ ఫార్మాట్ చేయాలి. కమలా, ఏంటి, ఏమైంది? కంగారుగా ఉన్నావు? గౌతమ్ కోసం చూస్తున్నానండి. అవును, గౌతమ్ రాత్రి ఇంటికే రాలేదు కదా? అవునండి. మరి వాడికి ఫోన్ చేసావా? చేశాను కానీ స్విచ్ ఆఫ్ వస్తుందండి. అవునా, అదేంటి? ఏమోనండి, మళ్ళీ ఏం జరిగిందో, ఎక్కడున్నాడో అని భయంగా ఉంది. ఝాన్సీ విషయంలో వాడు చాలా ఆందోళనగా ఉంటున్నాడు. తిండి నీళ్లు మానేసి తన కోసం వెతుకుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేం భయపడకు, వాడికి ఏం కాదు. కాసేపు చూద్దాం, వస్తాడేమో. అదిగో మాటలోనే వచ్చాడు చూడు. నాన్న గౌతమ్, వచ్చేసావా? రాత్రంతా ఏమైపోయావు? ఇంటికి కూడా రాలేదు. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నువ్వింకా రాలేదని అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతుందిరా. రాత్రి ఝాన్సీని కిడ్నాప్ చేసిన వాడు దొరికాడు నాన్న. అవునా, దొరికాడా? అవునా, వాడిని పట్టుకొని ఝాన్సీని దాచుంచిన ప్లేస్కి వెళ్ళాం. అమ్మయ్యా, అయితే ఝాన్సీ దొరికిందా? ఇంటికి తీసుకొచ్చేసావా? లేదమ్మా, ఝాన్సీ దొరకలేదు. అక్కడికి వెళ్ళాం కానీ వెళ్ళేసరికి అక్కడ ఝాన్సీ లేదు. చుట్టుపక్కల అంతా వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు. అదేంట్రా,
కిడ్నాప్ చేసినప్పుడు అక్కడ ఉండకుండా ఎలా మాయమవుతుంది? ఏమోనన్నా అదే అర్థం కావట్లేదు. ఎక్కడుందో కూడా ఇంకా తెలియలేదు. ఇంకా వాడిని రిమాండ్కి అప్పచెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటే కాల్స్ చేసి ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సరే, నువ్వు ఇంటికి వచ్చావు, అది చాలు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సారీ అమ్మా, రాత్రి ఫోన్ చేయలేకపోయాను. భయపడ్డావా? భయం ఉండదా మరి? సరే అది వదిలే, వాడు దొరికాడు కదా, ఝాన్సీ కూడా తొందరలోనే దొరుకుతుందిలే. ఇంతకీ నువ్వు రాత్రి ఏమైనా తిన్నావా లేదా? నీ మౌనంలోనే సమాధానం అర్థమైందిలే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిరా, టిఫిన్ చేద్దు గాని. సరే అమ్మా, ఫ్రెష్ అయి వస్తాను. థ్యాంక్స్. అక్క, 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 ఎలా ఉన్నావక్క? నీకేం కాలేదు కదా? నీకేం జరిగిందో అని చాలా భయపడిపోయానక్క. ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేసావు. మేడం ఎలా ఉన్నారు? అమ్మా ఝాన్సీ, వచ్చేసావా? నీకేం కాలేదు కదా తల్లి? ఏం కాలేదు. అమ్మ రాణి, ముందు కొంచెం అమ్మాయిని కూర్చొనివ్వండి. ఇప్పుడే కదా వచ్చింది. కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ ప్రశ్నలతో విసిగించకండి. తర్వాత తీరిగ్గా చెప్తుంది. అమ్మ ఝాన్సీ, ముందు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకలా కుంటున్నారు? నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండి కూడా ఎదుటి వాళ్ళ కష్టాలనే చూస్తున్నావు చూడు. అలాంటి నిన్ను ఆ దేవుడు నిన్ను ఎందుకు కష్టపెడుతున్నాడో ఏంటో. అసలు ఆ దేవుడికి మనసే లేదు, నీ పైన జాలే లేదు తల్లి. అయ్యో, అదేం లేదు తాతయ్య. ఆ దేవుడి దయ, మీ ఆశీస్సులు, ఈ రాణి పూజలు, మొక్కుల వల్లే నేను ఈరోజు బతికి బయటపడ్డానేమో. లేదంటే ఏమైపోయేదన్నో తలుచుకుంటేనే భయంగా ఉంది. నీకేం కాదక్క, ఆ దేవుడున్నాడు. నీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాడు. లేదు రాణి, ఇది నా మంచితనం వల్ల మాత్రమే జరిగింది కాదు. మీ అందరికీ నాపై ఉన్న ప్రేమాభిమానాల వల్ల, మీరు చేసిన పూజల వల్లే నేను ఇప్పుడు ఇలా రాగలిగాను. మీకేం కాదు మేడం. రాణి చెప్పినట్టు ఆ దేవుడు మీకు నిజంగానే అండగా ఉన్నాడు. మీ కష్టాల్ని ఇప్పుడే కాదు, ఎప్పుడూ వింటూనే ఉంటాడు. రండి, దిష్టి తీస్తాను. ఏంటి రాణి, శ్రీధర్కి కూడా నీ భక్తి అంటించావా? శ్రీధర్ కూడా నీలాగే ప్రతిదానికి దేవుడు దేవుడు అని తలుచుకుంటున్నాడా? అక్క, తప్పు తప్పు. మేడం, భక్తి అంటించాల్సిన అవసరం లేదు. బాధ, భయం ఉన్నవారికి, అలాగే ఏ దారి లేని వారికి భక్తి తప్పక పుడుతుంది. అలాగే దేవుణ్ణి నాలాగే ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటారు. అమ్మయ్యా రాణి, మొత్తానికి నవ్వేశావు. చాలా సంతోషం. అదేంటి అలా అన్నావు శ్రీధర్? రాణి,
ఏం జరిగింది? మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? అదేం లేదులే అక్క. నువ్వు ముందు బావకి ఫోన్ చేయి. ఎక్కడున్నాడో ఏంటో. నువ్వు కనిపించట్లేదని తెలిసిన దగ్గర నుంచి పాపం ఎంత కంగారు పడుతున్నాడో. ఒకసారి ఫోన్ చేయి అక్క. నువ్వు వచ్చావని తెలిస్తే చాలా సంతోషపడతాడు. సరే రాణి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైందక్క? నా ఫోన్ లేదులే, నీ ఫోన్ ఇటు ఇవ్వు. సారీ. రాణి, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదేంట్రా గడ్డం తీసేశావు? ఒక్కసారిగా స్కూల్కి వెళ్తున్న గౌతమ్ కనిపించాడు. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సర్లే కూర్చో, టిఫిన్ చేద్దు గాని. రే గౌతమ్, నేను తెస్తానులేరా. ఈ ఫోన్లు మనుషుల్ని ప్రశాంతంగా తిననివ్వవు, నిద్రపోనివ్వవు. ఫోను తర్వాత చూసుకోవచ్చురా, ముందు తిను. రాత్రిపూట కూడా ఏం తినలేదు. తర్వాత తిన్నాక ఫోన్ చూసుకుందు గానీ ముందు తిను. ఏంటన్నా? ఏం లేదురా, తిను. ఇన్ని రోజులు ఏం తిన్నావో ఏమో, అక్కడ ఎలా ఉన్నావో ఏమో. బయటకు వచ్చాకైనా ప్రశాంతంగా ఉంటావనుకుంటే మళ్ళీ ఇదొక సమస్య. అదేం లేదు నాన్న, మీరు బాధపడకండి. నేను తింటున్నాను, నేను బాగానే ఉన్నాను. గౌతమ్ సార్, నేను ఝాన్సీని, నేను సేఫ్గానే ఉన్నాను, వస్తున్నాను. నాన్న, ఝాన్సీ మెసేజ్ చేసింది నాన్న. అమ్మా, తను సేఫ్గానే ఉందంట. లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి అసలు, ఇది ఎవరి నెంబర్? హలో ఝాన్సీ. హలో సార్, నేను మహేష్ని. మహేషా? అవును సార్, నేను ఝాన్సీ మేడం క్లయింట్ని. రాత్రి ఝాన్సీ మేడం నా ఫోన్ తీసుకుని మీకు కాల్ చేశారు. మీ ఫోన్ కలవలేదు, మెసేజ్ పెట్టారు. సిగ్నల్ లేని కారణంగా మెసేజ్ కూడా మీకు చేరలేదనుకుంటా. అవును, నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది, అందుకే కాల్ చేశాను. ఇంతకీ ఝాన్సీ సేఫ్గానే ఉందా? మేడం గారు సేఫ్గానే ఉన్నారు సార్. ఇందాకే ఇంటి దగ్గర దించాను. ఇంటి దగ్గర? అవును సార్, రాణి అని అంటుంది కదా మేడం, వాళ్ళ ఇంటి దగ్గర దించాను. అవునా? మీరు ఝాన్సీని డ్రాప్ చేసి ఎంతసేపు అవుతుంది? ఒక 15 మినిట్స్ అవుతుంది సార్, అంతే. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఝాన్సీ రాణి వాళ్ళ ఇంట్లో ఉందంట. తను బాగానే ఉందంట. అమ్మయ్యా, గుండెల్లో ఉన్న టెన్షన్ అంతా ఒక్క మాటతో తీర్చేశావు నాన్న. అమ్మా, నేను ఇప్పుడే ఝాన్సీ దగ్గరికి వెళ్ళాలి. తినేసి వెళ్ళొచ్చు కదా గౌతమ్. రే గౌతమ్, తిన్నాక వెళ్ళొచ్చు కదరా. రాత్రి కూడా ఏమీ తినలేదు. పర్లేదు నాన్న, వచ్చాక తింటానులే. వస్తానమ్మా. రే గౌతమ్, బాయ్ నాన్న. ఏమండి, ఏమండి, చెప్పు.
ఏం చేస్తున్నారండి? చూస్తున్నావుగా, మళ్ళీ అడగడం ఎందుకు? అంటే మీరు చెప్పరా? ఏమండి ఏమండి ఏంటి మాట్లాడరా నాతోటి? మాట్లాడుతుంటే వచ్చేస్తున్నారు. కోపమా నా మీద? సారీ అండి. రాణి, నీకు కోపంలా కనిపిస్తుందా? ఇది కోపం కాదు, బాధ. కోపం అలక నీకున్నాయి, నాది బాధ. అవి రెండు ఒకటి కాదు. సరే అండి, ఒప్పుకుంటాను. కానీ సారీ చెప్పాను కదా, క్షమించవచ్చు కదా. రాణి, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది సారీలు థ్యాంక్స్లు కాదు, ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం. అది నీకు నా మీద ఎంతుందో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మేడం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు కాబట్టి సమస్య అంతా అయిపోయింది. అదే ఒకవేళ అలా జరగకుండా ఉంటే నీ అందరి కళ్ళ ముందు నేను తప్పు చేయకున్నా దోషిలా బతికేవాణ్ణి. జీవితం అంతా నన్ను ఒక తప్పుడు మనిషిలానే చూసేదానివి, అంతే కదా? రాణి, ఇదంతా నీకు చెప్తుంది నీతో సారీ చెప్పించుకోవాలని కాదు. ఒక వీడియో మీద ఉన్న నమ్మకం నీకు నీ భర్త మీద లేకుండా పోయింది. వాడెవడో రోడ్డు మీద అడ్రస్ అడిగాడు, నేను చెప్పాను, అంతే. దానికి నన్ను తప్పు పడితే ఎలా? గౌతమ్ సార్ నా మీద అనుమానపడ్డారంటే అర్థం ఉంది. ఝాన్సీ మేడంకి ఏమవుతుందో అనే భయంలో ఉన్నారు. పైగా ఆయన పోలీసు. వాళ్ళ జాబు అందరినీ అనుమానించడమే కదా. సార్ అలా చేసినందుకు నేనేం ఫీల్ అవడం లేదు, కానీ నీకు కూడా నా మీద నమ్మకం లేకుండా పోయిందని నా బాధంతా. రాణి, అదే నేను నీ ప్లేస్లో ఉంటే ఈ లోకం మొత్తం నువ్వు తప్పు చేసావని అన్నా నేను నీ వైపే నిలబడేవాణ్ణి. గౌతమ్ గారు, మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. నాకేం జరుగుతుందో అనే భయం కంటే మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తానో లేదో అన్న భయమే నన్ను ఎక్కువ భయపెట్టింది. ఐ లవ్ యూ ఝాన్సీ.